రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ అదితిరావు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు. అయితే వీరిద్దరిదే రెండో పెళ్లి కావడం విశేషం. వీరిద్దరూ మొదటి వివాహానికి ఎందుకు దూరమయ్యారు? వీరు మొదట ఎవరిని పెళ్లి చేసుకున్నారు? వీరిద్దరి మొదటి వివాహానికి విడాకులు ఇవ్వడానికి ప్రేమే కారణమా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ హీరో హీరోయిన్ సిద్ధార్థ్ అదితిరావు హైదరీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అదితి 7 అడుగులు వేశారు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. నా సూర్యుడు నువ్వే, నా చంద్రుడు నువ్వే, నా నక్షత్రాలన్నీ నువ్వే అంటూ అందమైన క్యాప్షన్ తో సిద్ధార్థ్ పై ప్రేమను వ్యక్తం చేసింది అదితి. ప్రస్తుతం సిద్ధార్థ్ అదితి పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. సిద్ధార్థ్ అదితి చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో తమ పెళ్లి కాలేదని, కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత వీరిద్దరూ తమ పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తమ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. తనకు తన నానమ్మ అంటే చాలా ఇష్టమని, ఆమె ప్రారంభించిన స్కూల్లోనే సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథస్వామి ఆలయం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని, అందుకే నిశ్చితార్థం అక్కడ చేసుకున్నామని తెలిపింది. ఇక పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకుంటామని తెలిపింది. ఇక ముందే చెప్పినట్లు రంగనాథస్వామి ఆలయంలోనే సిద్ధార్థ్ అదితి వివాహం చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదివరకు సిద్ధార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనాను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అదితిరావు హైదరీతో ప్రేమలో పడ్డ ఈయన ఈ ఏడాది మార్చి 27న వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఆమెతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక ఇప్పుడు ఆమెతో కలిసి 7 అడుగులు వేశారు. అదితిరావు హైదరీ విషయానికి వస్తే 2002లో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. అతనితో 10 ఏళ్లు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి 2012లో అతనితో విడాకులు తీసుకుంది. కొంతకాలం సినిమాకే పరిమితమైన ఈమె ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్తో కొత్త జీవితాన్ని పంచుకోబోతోంది. ఏది ఏమైనా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో అదితి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అదితి సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.